ఏపీలో నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా తెలంగాణలో జూలై 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవనున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ఆ పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఆ తరహాలోనే వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికీ 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ కి ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండగా ఇందులో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ లో ఇప్పుడు 27 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ వైపు 10 మంది ఎమ్మెల్యేలు చేరగా మరో 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చేరితే ఇక బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనమైనట్లే. అంతేకాదు, ఫిరాయింపులు చేసిన వారి మీద అనర్హత వేటు పడే ఛాన్స్ కూడా ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పక్కన పెడితే ఈ విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తే అది ఖచ్చితంగా ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటుకు గురయ్యేలా ఉంటుంది. అందుకే ఈ తలనొప్పులు ఎందుకని కాంగ్రెస్ వ్యూహం రూపొందిస్తోంది. దాని ప్రకారం చూస్తే మరో 15 మందిని కాంగ్రెస్ లో చేరిస్తే వారు హ్యాపీగా 4 ఏళ్ల పాటు అధికార పక్షం ఎమ్మెల్యేలుగానే ఉంటారు. ఏ వేటు వారి మీద పడదు. దాంతో పాటు అసెంబ్లీలో బీఆర్ఎస్ బలాన్ని కూడా పూర్తిగా క్షీణింపజేయొచ్చనే ఎత్తుగడ కూడా ఉంది. దీనికి ఈ నెల 24వ తేదీన డెడ్ లైన్ గా పెట్టుకుని కాంగ్రెస్ పనిచేస్తోందని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా తమ మీద వేటు పడకుండా ఉండేందుకు తమ సాటి ఎమ్మెల్యేలను ఆ గట్టు నుండి ఈ గట్టుకు తెచ్చుకునేలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఈ నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కేసీఆర్ కి కత్తి మీద సాముగా మారింది. అధికారానికి దూరమైన నాటి నుండి అసెంబ్లీకి కేసీఆర్ దాఖలాలు లేవు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2 సార్లు అసెంబ్లీ సమావేశం అయిన కేసీఆర్ రాలేదు. అయితే ఈసారి అలా కాదు. కేసీఆర్ అసెంబ్లీకి గులాబీ అధినేత కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ కి చావో రేవో అనేలా అసెంబ్లీ సెషన్ ఉంటుందని భావిస్తున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలకు అండగా ఉండేందుకు అసెంబ్లీలో తాను నిలబడి అధికార పార్టీ మీద గర్జించేందుకు కేసీఆర్ సభకు హాజరైతే బాగుంటుందని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలనే దూకుడు రాజకీయం చేస్తోంది. ఇక గత 10 ఏళ్లు పులిలా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ ముందు పిల్లిలా మారతాడా, పులిలా గర్జిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.